వెల్కమ్ టు రాజనీతి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్ నెవర్ అగైన్ అనే పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని ప్రకటించడంతో వైసీపీ వర్గాలు గంగవెర్రెలెత్తిపోతున్నాయి. జగన్ వైఖరి మూలంగా 5 ఏళ్లు జైల్లో ఉన్న జనుపల్లి శ్రీనివాసరావు ఆలియాస్ కోడికత్తి సీన్ని ఆయన పరామర్శించారు. ఈ పరామర్శను వైసీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి. శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు, అలాంటి వ్యక్తిని ఈయన కలవటం ఏంటి, అసలు వీళ్లే కుట్ర చేశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద అని ప్రచారం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక కోడికత్తి శ్రీనివాసనే కాదు, ఇంకా చాలామందిని వైసీపీ అరాచకాలకు అకృత్యాలకు బలైన వాళ్ళని చాలామందిని తోట చంద్రయ్య దగ్గర నుంచి మొదలుపెట్టి 10ల సంఖ్యలో బాధితులను కలవబోతున్నారు. మరి అప్పుడు ఎలాంటి కట్టుకథలు అల్లుతారో వీళ్ళు చూడాలి. ఈ కోడికత్తి శ్రీని విషయానికి వస్తే ముందుగా సాక్షి మీడియా మొదలుపెట్టింది. సాక్షి టీవీ, సాక్షి పత్రిక వీటిల్లో కథనాలు రాశారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ప్రయత్నించిన వాడింటికి ఏబి వెంకటేశ్వరరావు వెళ్ళారు, మళ్ళీ పాత కుట్రలు మొదలుపెట్టారు, అప్పట్లో వీళ్లే కుట్ర చేశారు, ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు అని కథనాలు వండి వార్చినాయి. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టారు. పైగా ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఒక నివేదిక ఇచ్చారు. ఈ జనుపల్లి శ్రీనివాసరావు జగన్ అభిమాని అని, అంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు కేసుని అని ప్రజెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నామినేటెడ్ పదవి ఇచ్చారు, సో ఆయన రుణం తీర్చుకోవటానికి ఈయన ఈ పని చేస్తున్నారు అని రాశారండి. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ పదవి అనౌన్స్ చేశారు, కానీ ఆయన ఆ పదవిని స్వీకరించలేదు. ఆయన పదవి స్వీకరించలేదని టీడీపీ నాయకత్వం ఆయన మీద గుర్రుగా ఉంది. చాలామంది ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆయనకి ఏదన్నా ఒక పవర్ఫుల్ పదవి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. వైసీపీలో అరాచకాలను బయటపెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఉండే పదవి ఏదన్నా, ఒక ఎంక్వైరీ కమిషను, ఒక సిట్టు ఇలాంటివి ఏమైనా ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ప్రభుత్వ పెద్దలు ఎందుకో కానీ ఆయన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చారు, అది ఆయన ఇష్టపడలేదు అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఏజెంట్ లాగా ఈయన పనిచేస్తున్నాడు అనే ఒక ప్రచారం మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వ హస్తం ఉంది, ప్రతిపక్షాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావును ఒక టూల్ లాగా వాడుకుంటున్నారు అని చెప్పాడు. ఈయన వెనకాల ఎవరో ఉన్నారు, ఉండి మాట్లాడిస్తున్నారని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నట్టుగా ఆరోపించారు. ఈయన్ని సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల మీద, అందుకని ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాడు అని మాట్లాడాడు. పైగా జగన్ భద్రతకు ముప్పు ఉంది, ఒక సీక్రెట్ అజెండా అమలవుతుంది జగన్కు వ్యతిరేకంగా. ఆయన గుంటూరు వెళ్ళినప్పుడు, అనంతపురం వెళ్ళినప్పుడు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఆయనకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు అని విమర్శలు గుప్పించాడు. తర్వాత ఎన్ఐఏ క్లియర్ చేసింది, ఈ కోడికత్తి సీన్ కేసు విచారణ క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ వివాదాస్పదం చేస్తున్నారని ప్రశ్నించాడండి. ఎన్ఐఏ క్లియర్ చేసింది. ఎన్ఐఏ ఏమని క్లియర్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నంలో ఎలాంటి కుట్ర లేదు, దాని వెనకాల ఎవరూ లేరు, శ్రీనివాసే పొడిచాడు అని చెప్పింది. ఎన్ఐఏ నివేదిక ఇచ్చింది కోర్టుకి. జగన్మోహన్ రెడ్డి ఆ నివేదికతో సంతృప్తి చెందల. యాక్చువల్గా ఎన్ఐఏ విచారణ కోరుకుందే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ యంత్రాంగం మీద నాకు నమ్మకం లేదు, ఎన్ఐఏ విచారణ కావాలని అప్పట్లో బీజేపీ అయినా బాయిగా ఉండేవారు, అంటే ఇప్పుడు కూడా ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా తిన్నగా ఉండేవాళ్ళు. వేయించుకున్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చింది, విచారణ జరిపింది. ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు, దీని వెనకాల చంద్రబాబు నాయుడు లేడు, లేకపోతే ఇంకో వెంకయ్య నాయుడు లేడు, ఎవరు లేరు అని చెప్పేసింది. కానీ దాంతో సాటిస్ఫై అవ్వాలి ఇతను కోర్టుకి లేదు ఎన్ఐఏ పైన నివేదిక ఇచ్చింది, దీని మీద ఇంకా లోతైన విచారణ జరగాలి, నా మీద కుట్ర జరిగిందని కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ని గౌరవ కోర్టు కొట్టేసింది, అవసరం లేదని చెప్పేసింది. దాని మీద మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కింద కోర్టు తీర్పు మీద స్టే ఇచ్చింది. స్టే ఇచ్చి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. దానికి గతి లేదు. ఆ రోజు గౌరవ జడ్జి గారు శ్రీనివాసరెడ్డి గారు ఎవరో ఇచ్చినట్టున్నారు. ఇంక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం కూడా తప్పులు తడక వాంగ్మూలం ఇచ్చాడు. కేసు విచారణలో సాక్షిగా కానీ బాధితుడిగా కానీ ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ కాల. ఎవరైనా కానీ ఇది తేలాలి, వెంటనే దీని వెనకాల కుట్ర ఉంది, ఎవరు చేశారో తేలాలనుకుంటే సహకరిస్తారు విచారణకి. కానీ ఇతను ఏనాడు సహకరించాల, వెళ్ళలా. అంటే వెళితే ఇతను ఇబ్బంది పడతాడు,
క్రాస్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు, అందుకే మొహం చాటేశాడు. ఫలితంగా ఈ శ్రీనివాస్ అనే అతను 5 ఏళ్ళు బెయిల్ లేకుండా జైల్లో ఉండాల్సి వచ్చింది. నేరం నిరూపణ కాకుండానే 5 సంవత్సరాల జీవితంలో అతి విలువైన కాలాన్ని అతను కోల్పోయాడు. ఇతను జగన్ బాధితుడు కనుకే ఏబీ ఇతను పరామర్శకు వెళ్ళారు. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరినీ పరామర్శలు చేస్తారు. జగన్కి వ్యతిరేకంగా జనాన్ని అప్రమత్తంగా ఉంచడమే తన డ్యూటీ, తన మిగిలిన జీవితానికి సంబంధించి అదే ఒక పెద్ద బాధ్యత అని చెప్తున్నాడు ఆయన. బురద జల్లే వాళ్ళు ఉంటే ఎవరైనా కానీ, కడికోట శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, భారత్ రెడ్డి కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, చర్చకు రండి అని దమ్ముగా సవాల్ చేస్తున్నాడు. Like, share and subscribe to Rajaniti channel.